మడగడ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఒక పక్క సన్ రైజ్, మరో పక్క ఫోటోషూట్లు, అటుపక్క డాన్స్, ఇటుపక్క బీట్ మ్యూజిక్. వర్త్ మామ వర్త్. చూడండి మనం ఎలా వచ్చేస్తున్నాడు అక్కడి నుంచి. సన్ఫ్లవర్స్ ని ఇంత దగ్గరగా చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఉంది మెయిన్ అట్రాక్షన్. అండ్ దాంతో పాటు ఇదేంటనుకున్నారు. సో ఇప్పుడైతే వనజంగి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ కొన్ని వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశారు. హలో అండి. సో 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్న టైం ఆసన్నమైంది అనమాట. మడగడ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. అసలు ఈ వ్యూ పాయింట్ లో ఏముందని ఇంత జనాభా అనేది వస్తున్నారు. ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందనే కూడా నాకు తెలియదు. సో చూసేద్దాం అండ్ మీకు చూపించేస్తాను. సో టైం వచ్చేసి 5:51 అయితే అవుతుంది. సో చలి అయితే మాత్రం మామూలుగా లేదు. చలి విషయం పక్కన పెడితే ముందు మనకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా, ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడంతా వెళ్తున్నారు కాబట్టి క్రౌడ్ అంతా మీకు ఇక్కడ కనబడదు. వన్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాక మీకు ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఎంతమంది వచ్చారన్నది మీరు చూడొచ్చు. మన కార్ పార్కింగ్ బేస్ పాయింట్ నుంచి ఈ వ్యూ పాయింట్ చూడాలంటే కొద్ది మీటర్లో నడవాల్సిందే. మెల్లమెల్లగా వెలుగైతే వస్తుంది. సో చంద్ర భగవాన్ వారు ఇటువైపు ఉన్నారు అండ్ సన్ రైజ్ వచ్చేసి నాకు తెలిసి ఇటు సైడ్ అవుతుంది. అండ్ అక్కడ మీరు చూసారా కొంతమంది బైకర్స్ అయితే ఇక్కడ టెంట్లు కూడా వేసుకున్నారు. అరకు వ్యాలీ నుంచి ఈ వ్యూ పాయింట్ రావడానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఫాగ్ వల్ల ఏం కనబడట్లేదు రోడ్డు. సో అటు నుంచి ఒకటి మీకు వెహికల్స్ వస్తున్నాయి చూడండి. సో ఇలా రావాలంటే అరకు వ్యాలీ నుంచి ఈ లొకేషన్కి అంటే ఈ వ్యూ పాయింట్కి అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ కండిషన్ అనేది కొంచెం అటు ఇటుగానే ఉంది. జాగ్రత్తగా అయితే రావాలి. సో మీరు అది చూస్తున్నారు కదా, అదే మడగడ అనే ఊరు. ఇది మడగడ వ్యూ పాయింట్. వాళ్ళతో పాటు మనం కూడా ఈ పాటర్ అనేది చేయొచ్చు. మనకు వాళ్ళు నేర్పిస్తారు అండ్ అలాగే ఆ పాట్ని మనం ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. అండ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఈ మడగడ వ్యూ పాయింట్కి వచ్చాక ఇక్కడ చేయాల్సిన యాక్టివిటీ కాస్ట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో లేడీస్ వచ్చేసి ట్రైబల్ డ్రెస్ వేర్ చేయాలంటే పర్సన్ కి 200 రూపీస్, పోటరీ చేస్తే 100 రూపీస్ అనమాట. అండ్ ఉయ్యాల్లో ఒకడానికి పర్సన్ కి 20 రూపీస్. ఈ రోజు లక్ అన్నలో బ్యాడ్ లక్ అన్నలో క్లౌడ్ ఫార్మేషన్ అయితే లేదు. చేస్తున్నారు మన సూర్య భగవాన్. సన్ రైజ్ అయితే అయిపోవడానికి రెడీగా ఉంది. అందరికి అదే కావాలమ్మా. సన్ రైజ్ ఇప్పుడు వద్దా ఫోన్లు ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఇక్కడికి వచ్చాక వైబే వేరేగా ఉంటుంది చూడండి. సో వాళ్ళతో పాటు మనం కూడా జాయిన్ అవ్వచ్చు. అందరూ ఈ డ్యాన్స్ లో లేనవైపోయారు. ఓ పక్కనే సన్ రైజ్ అయిపోతుంది. సో అటుపక్క డాన్స్, ఇటుపక్క బీట్ మ్యూజిక్. వర్త్ మామ. సో ఫైనలీ సన్ రైజ్ అయితే అవుతుంది. మన సూర్య భగవాన్ వారు వచ్చేస్తున్నారు. సో చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నారు సూర్యుడు. మడగడ వ్యూ పాయింట్లో సన్ రైజ్ అయితే చూసేసాం అనమాట. ఇదే ఫుల్ఫిల్గా సన్ రైజ్ అయితే అయిపోతుంది. అండ్ అందరూ దీని గురించి చాలా మంది వెయిట్ చేశారు. సూర్య భగవాన్ వచ్చేసారు. సో ఇందాక గుడ్ లక్ బ్యాడ్ లక్ గురించి మాట్లాడాను కదా, అదేనండి క్లౌడ్ ఫార్మేషన్ గురించి. సో సూర్య భగవాన్ వారు వచ్చేసాక చిన్నగా లైట్గా క్లౌడ్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. బట్ ఇది ఎంతసేపు ఉండదు. ఒక పక్క సన్ రైజు, మరో పక్క ఫోటోషూట్లు, ఒక పక్క సాంగ్ బీట్లు, ట్రైబల్ డ్రెస్సింగ్లు, ఎవరు పడితే వాళ్ళ ఫోటోలు. సో బ్యూటిఫుల్ మడగాడ వ్యూ పాయింట్ నుంచి ఇంకా బయలుదేరవలసిన సమయం అయితే వచ్చేసింది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్ అరకులో. అరకు వచ్చిన ప్రతి వాళ్ళు ఈ వ్యూ పాయింట్కి అయితే రావాల్సిందే. మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఎర్లీ మార్నింగే రావడానికి ట్రై చేయండి. 6-7 ఆ టైంకి వస్తే ఇక్కడ మీకు ఏమి ఉండదు అనమాట. 4:30 అలా స్టార్ట్ అవుతే మీరు ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చు. చెప్పాను కదా రోడ్ కండిషన్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది. సేఫ్గా రండి. నేచర్ని పాడు చేయకుండా వ్యూని ఎంజాయ్ చేయండి. అరకు వ్యాలీ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే మేము చాపరాయి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా అరకు వచ్చినప్పుడు ది మోస్ట్ బెస్ట్ విజిటింగ్ స్పాట్ అని చెప్తాను. చూసారా సన్ ఫ్లవర్స్. ఏం చెప్తున్నాను, సన్ ఫ్లవర్స్ ని ఇంత దగ్గరగా చూడడం ఇది నా ఫస్ట్ టైం అనమాట. అరకు వ్యాలీ నుంచి చాపరాయి వాటర్ ఫాల్స్ వెళ్లే దారిలో ఇక్కడ తారక రామ ఆర్గానిక్స్ దగ్గర అయితే ఆగాం అనమాట. ఇక్కడ మొత్తం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అంటే హనీ ఎలా తయారవుతుంది, హనీలో ఎన్ని రకాలు ఉన్నాయి, అండ్ దాంతో పాటు ఇదేంటనుకున్నారు, దీన్ని హనీ క్యాండీ అంటారు అనమాట. టేస్ట్ చేయడానికి ఇచ్చారు. దీన్ని హనీలో నానబెట్టారు, మరి ఏం చేశారు తెలియదు కానీ హనీ క్యాండీ అన్నారు.
చాలా టేస్టీగా ఉంది ఇది. తారక రామ ఆర్గానిక్స్ దగ్గర నుంచి పక్కనే ఉన్న దేశీయ రిసార్ట్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మడ్ హోటల్స్ అయితే ఉంటాయి, అంటే మడ్ రూమ్స్ అనమాట. ఒక ట్రైబ్ కల్చర్ ని అండ్ అలాగే ఒక విలేజ్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ దేశీయ రిసార్ట్స్ లో ఒక విచిత్రమైన ఒక రూమ్ ని చూపిస్తాను. ఇంత చల్లని అరకు ప్లేస్ లో ఈ రూమ్ లో ఏసీ. ఇక్కడ ఉంది మెయిన్ అట్రాక్షన్, చూడండి. చూసారా? సో పాడేరు వెళ్ళే రూట్ హైవే బాగానే ఉంది, చిన్న చిన్న ప్యాచెస్ అయితే ఉన్నాయి, కానీ వన్స్ ఈ హైవే పూర్తవుతే సూపర్ అయితే సూపర్ ఉంటుంది. చాపరాయి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి అటు నుంచి అయితే ఎంట్రన్స్ ఉందన్నమాట. ఈసారి అయితే మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి టైం సరిపోదు, అందుకే కిందకైతే దిగట్లేదు. బట్ అరకు వచ్చిన ప్రతి టూరిస్టు ఇక్కడికైతే వస్తారు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ని విజిట్ చేస్తాను. చూడండి మనం ఎలా వచ్చేస్తున్నాడు అక్కడి నుంచి, అలా ఉంటుంది అనమాట స్లోపు. సో మెల్లగా పాడేరు ఊర్లోకి అయితే వచ్చేసాం అండ్ మా లంచ్ అయితే ఇక్కడ చేసాం అనమాట అతిథి రెస్టారెంట్లో. ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే వనజంగి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. వ్యూ పాయింట్ దగ్గరికి అంటే మనం ఇంకా పైకి ట్రెక్ చేయాలి కదా. సో ఇది ఎంట్రన్స్ వే అనమాట. అంటే ఈ గేట్ దాటి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 6 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి. సో ఇక్కడ కొన్ని వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశారు. అండ్ ఆల్సో మీరు చూడొచ్చు ఎంట్రీ టైం వచ్చేసి ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. ఎంట్రీ టికెట్ పర్సన్కి 50 రూపీస్. సో చూసారా రూట్ మ్యాప్ వనజంగి. ఇంతకు ముందు ఇలాంటి బార్డర్లు లేకపోతే ఎంట్రీ టికెట్లు ఇవేవి ఉండేవి కాదంట వనజంగి చూడడానికి. కానీ కొన్ని విషయాలు అంటే మనం ప్రకృతిని పాడు చేస్తున్న వల్ల వాళ్ళు స్ట్రిక్ట్ గా ఎలా పెట్టారనమాట. సో మేమైతే రేపు ఎర్లీ మార్నింగ్ వనజంగి హిల్ పాయింట్ కి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి అయితే వచ్చాం. రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ 3 to 4 AM లోపే మేము పైకి అనేది వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, లోపల రోడ్ ఎలా ఉంది, సిచ్యువేషన్స్ ఏంటి, వ్యూ ఎలా ఉందో కూడా మనం రేపటి వనజంగి హిల్ పాయింట్ లో మన రేపటి విషయాలు మాట్లాడుకుందాం. ఈ మడగడ వ్యూ పాయింట్ ఈ వీడియో అయితే కవర్ చేశాను. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ మరొక వ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.